ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కమిషన్ల కోసమే కేసీఆర్ ఎత్తిపోతల పథకాలకు మొగ్గారన్న రేవంత్. బీఆర్ఎస్ పాలనలోనే నీటి వాటాల్లో అన్యాయం జరిగిందని ఆక్షేపణ. అసెంబ్లీలో చర్చకు కేసీఆర్ రావాలని మరోసారి రేవంత్ సవాల్. అన్ని వివరాలను ప్రజల ముందు పెడతామని స్పష్టీకరణ. పాలమూరు రంగారెడ్డిపై సీఎం ఆరోపణలను ఖండించిన కేటీఆర్. అధికారానికి వచ్చినప్పటి నుంచి పక్కన పెట్టేశారని ఆరోపణ. భూ వివాదాలను పరిష్కరించే దిశలో ఏపీ సర్కార్ చర్యలు. 5 రకాల భూములను 22A జాబితా నుంచి తొలగింపు. నంద్యాల జిల్లాలో దారుణం. 3 పిల్లలకు విషమిచ్చి చంపిన కన్న తండ్రి. చిన్నారులు చనిపోయాక ఆత్మహత్య. దేశంలో ఆటోమొబైల్ రంగానికి కలిసి వచ్చిన జీఎస్టీ తగ్గింపు. 2025లో 45.5 లక్షల ప్యాసింజర్ వాహనాల విక్రయాలు. అతి త్వరలోనే పట్టాలెక్కనున్న వందే భారత్ తొలి స్లీపర్ రైలు. ఈ నెల 18 లేదా 19న జెండా ఊపనున్న ప్రధాని మోదీ. స్విట్జర్లాండ్లో జరిగిన కొత్త సంవత్సర వేడుకల్లో విషాదం. ఓ బార్లో పేలుడు, 40 మంది మృతి, 100 మందికి గాయాలు. కృష్ణా గోదావరి జలాల్లో వాటాపై 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలోనే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిన కేసీఆర్, హరీష్ రావులను ఉరి తీసిన పాపం లేదన్నారు. కేవలం కమిషన్ల కోసమే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టును శ్రీశైలంకు మార్చారని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టును జూరాల నుంచి శ్రీశైలంకు మార్చడంలో భారీ కుంభకోణం ఉందని ఆక్షేపించారు. రేపటి నుంచి శాసనసభలో నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టులపై చర్చ జరగనున్న నేపథ్యంలో మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర నేతలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత సీఎం మాట్లాడారు. కృష్ణా జలాలు తెలంగాణలో ప్రవేశించగానే నీటిని తీసుకునేందుకు జూరాల వద్ద ఉన్న అవకాశాన్ని కేసీఆర్ కావాలనే వదులుకున్నారని రేవంత్ మండిపడ్డారు. జూరాల నుంచి మార్చడం వల్లే నీళ్లు, నిధుల దోపిడీకి అవకాశం ఏర్పడిందన్నారు. కృష్ణా జలాల్లో కేసీఆర్ చేసిన తప్పులను మేం బయట పెడుతుంటే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. అందుకే మాజీ మంత్రి హరీష్ రావు పాలమూరు ప్రాజెక్టును వదిలేసి మళ్లీ బనకచెర్ల అంశాన్ని లేవనెత్తారని ఆక్షేపించారు. ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఎందుకు వివాదాస్పదమైంది? జూరాల నుంచి నువ్వు శ్రీశైలం తరలించడంతో ఆంధ్రప్రదేశ్ కేసు వేయడానికి అవకాశం వచ్చింది. నువ్వు ఆ ప్రాజెక్టును 2022 వరకు డిపిఆర్ఏ తయారు చేయలే. 20,000 కోట్లు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చే వరకు చేయలేదు. ఈ లోపల ఎవడో ప్రబుద్ధుడు పోయి నేషనల్ గ్రాంట్ ట్రిబ్యునల్ పోయి పిటిషన్ వేసిండు. ఎన్జిటి కాస్త మొత్తం ప్రాజెక్టు మీద స్టే ఇచ్చింది. చంద్రశేఖరరావు ఏం చేసిండు? పారుదల ప్రాజెక్టు కాదు, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు. మేము 7.15 టీఎంసీలు తాగునీళ్ల కోసం ఈ ప్రాజెక్టును కట్టుకుంటున్నాము. సుప్రీంకోర్టులో అండర్టేకింగ్ తీసుకొని సుప్రీంకోర్టు ఏమి ఇచ్చిందంటే మీరు 7.15 టీఎంసీ ఫర్ డ్రింకింగ్ వాటర్ పనులు చేసుకోండి, మీరు వ్యవసాయానికి అసలు ఇక్కడ మట్టి తీసి ఇక్కడ పోయడానికి వీల్లేదని 2023లో మనకు ఆర్డర్ ఇచ్చిండ్రు. 90 టీఎంసీలకు మాకు అనుమతి అని మళ్ళా ఈ ప్రభుత్వుడే పోయి మళ్ళా పిటిషన్ వేసిండు. ఆంధ్రప్రదేశ్ ఏమన్నదంటే ట్రిబ్యునల్లో డిసైడ్ అయితే తప్ప ఈ 45 టీఎంసీ గోదావరి నుంచి కృష్ణా బేసిన్లో వాడుకుంటే వస్తాయని నువ్వు అంటున్నావు, అది సెటిల్ అయ్యే వరకు ఆ 45 మీద నేను ఏం అనుమతి ఇవ్వలేను అని అది తేల్చేసింది. 245కి ఏమన్నాడు, ఓకే నువ్వు మైనర్ ఇరిగేషన్లో వాడుకుంటా మిగిలిచ్చి వాడుతున్నా అంటున్నావు కదా, ప్రతి చెరువుకు కుంటకు నువ్వు 7 ఏళ్ళ మిగిలిచ్చినావు, 30 సంవత్సరాల డేటా తీసుకొచ్చి నాకు ఇస్తే ఆ 45 టీఎంసీల సంగతి తెలుస్తాను మనకు లెటర్ రాసింది. అంతేనా విజయభాస్కర్? 90 టీఎంసీలో మైనర్ ఇరిగేషన్ క్లస్టర్ కింద తీసుకొచ్చి మీకు ఇస్తాము, దాని ప్రకారం ఫస్ట్ 45 టీఎంసీలు సాగునీటి ప్రాజెక్టు నిర్మించుకోవడానికి మాకు అనుమతి ఇవ్వండి, ఈ ప్రాజెక్టులన్నీ మేము ముందుకు వెళ్తాం. ట్రిబ్యునల్ ముందు వచ్చినప్పుడు
మిగతా 45 చేసుకుని ఫస్ట్ ఏదో ఒకటి ముందుకు వెళ్దాము అనే దాని మీద మీ 45 టీఎంసీలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే లేఖ రాశారు. జలాల విషయంలో చేసిన అన్యాయానికి హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని ఊరే తీసినా తప్పు లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మనుగడ కష్టమైనందునే బీఆర్ఎస్ నేతలు మరోసారి సెంటిమెంట్ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు. బీఆర్ఎస్ను బతికించుకునేందుకు కేసీఆర్ మళ్లీ నీళ్ల సెంటిమెంట్ను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ మనుగడనే కష్టమవుతుందని చంద్రశేఖరరావు గారు గుర్తించి బయటకు వచ్చి మళ్ళీ జల వివాదం రేపితేనే ఇరు రాష్ట్రాల మధ్య వైషమ్యాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు సహకరిస్తున్నాడని ఒక అపోహను కల్పించడం ద్వారా తన పార్టీని బతికించుకునే ప్రయత్నంలో భాగంగా ఒక అబద్ధాల సంఘాన్ని ఏర్పాటు చేసుకొని అబద్ధాల సంఘం ద్వారా మన మీద అపోహలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్మడి ఏపీకి కృష్ణా జలాల్లో 811 టీఎంసీలు కేటాయించగా విభజన సమయంలో ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు అని చెప్పినట్టు రేవంత్ గుర్తు చేశారు. తెలంగాణకు 299 టీఎంసీలు చాలని ఒప్పుకుంటూ 10 ఏళ్ల కాలానికి కేసీఆర్ చేసిన సంతకమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు సానుకూలంగా మారిందని రేవంత్ వివరించారు. నాడు ఏపీకి 66%, తెలంగాణకు 34% జలాలకు కేసీఆర్ అంగీకరించారని, నదీ పరివాహకం ప్రకారం చూస్తే కృష్ణా జలాల్లో తెలంగాణకు 71% రావాలన్నారు. ఈ వాటా సాధనకు తాము ట్రైబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తున్నట్టు చెప్పారు. కేసీఆర్ గారికి ఆహ్వానం పలుకుతున్నా, శాసనసభలో చర్చ చేద్దాం. మేము ఓపెన్ మైండ్తో ఉన్నాం. మేమేమన్నా మా నిర్ణయాలలో లోపం ఉన్నా, మా నిర్ణయాలను సవరించుకోవడానికి ఏదన్నా ఉన్నా మీరు వచ్చి మాకు సూచన చేయండి. మీ అనుభవాన్ని మాకు ఇవ్వండి. నేను స్పష్టంగా చంద్రశేఖరరావు గారు సూచన చేస్తున్న, సభలో మీ గౌరవానికి, మీ మర్యాదకు భంగం వాటిల్లదు. శాసనసభలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటే బీఆర్ఎస్కు కూడా అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. నదీ జలాలపై అవగాహన లేని ముఖ్యమంత్రి తమకు ఉపన్యాసాలు ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు. 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఎకరానికైనా అదనంగా నీళ్లు ఇచ్చిందా అని అడిగారు. గత 10 ఏళ్లలో తెలంగాణ వ్యవసాయాన్ని, సాగునీటిని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లామో సభలో వివరించేందుకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ తెలిపారు. పాలమూరు రంగారెడ్డి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గత 2 ఏళ్లుగా పూర్తిగా పక్కన పెట్టిందని ఆరోపించారు. కృష్ణా గోదావరి జిల్లాలో మొదటి నుండి తెలంగాణకు అన్యాయం చేసిన పార్టీయే కాంగ్రెస్ పార్టీ. ఏం చెప్తారు మీరు? ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అన్నారు. మేమేమంటున్నామంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీరు ఇవ్వండి, కానీ మాకు కూడా ఇచ్చే అవకాశం ఇవ్వండి. బేసిన్లు తెలియదు, బేసిక్స్ తెలియదు, చర్చకు రండి రండి అని చెప్పి ఉదరగొట్టే ఉపన్యాసాలు ఇవ్వడానికి అందుకే అంటున్నాం. మీ వర్షన్ మీరు చెప్పండి, మా వర్షన్ చెప్పుకునే అవకాశం మాకు ఇవ్వండి. మందబలంతో మా ఇష్టం ఉన్నట్టు నడుపుతామంటే ఊరుకునే ప్రశ్న లేదు. ప్రజాక్షేత్రంలో అన్ని తెలుసుకుంటాం. ఆంధ్రప్రదేశ్లో 5 రకాల భూములను 22A జాబితా నుంచి తొలగిస్తూ ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నూతన సంవత్సరంలో తొలి సంతకం చేశారు. మిగిలిన 4 రకాల భూములపై మంత్రుల కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రైవేటు భూములను 22A జాబితా నుంచి పూర్తిగా తొలగించామని ఆయన వివరించారు. ప్రైవేటు పట్టా భూములకు ఎవరు దరఖాస్తు చేసుకున్నా అధికారులు సుమోటోగా తొలగించాలని ఆదేశించారు. ప్రస్తుత మాజీ సైనిక ఉద్యోగుల భూములకు సంబంధిత పత్రాలు ఉంటే నిషిద్ధ జాబితా నుంచి తొలగించాలని సూచించారు. స్వాతంత్ర సమరయోధుల భూములను సైతం 22A నుంచి తొలగించాలని తేల్చి చెప్పారు. రాజకీయ బాధితులకు కేటాయించిన భూములను కూడా 22A నుంచి తొలగించాలన్నారు. భూ కేటాయింపుల కోసం జిల్లా సైనిక సంక్షేమ అధికారి చేసిన సిఫారసుల రిజిస్టర్ ఉంటే సరిపోతుందని స్పష్టం చేశారు. 10(1) రిజిస్టర్ అడంగల్స్, SFA లాంటి పాత రెవెన్యూ రికార్డులు ఉన్నా సరిపోతుందన్నారు. దాదాపు 8 రకాల పత్రాల్లో ఏ ఒక్కటి ఉన్నా 22A నుంచి తొలగించాలని మంత్రి అనగాని ఆదేశించారు. స్వతంత్ర సమరయోధులు లేకపోతే సైనిక ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి ఏదైనా ఒక్క డాక్యుమెంట్ ఉన్నా కానీ మాజీ సైనికుల రిజిస్టర్ ఉన్నా కూడా తప్పకుండా 22A తీసేయాలని చెప్పేసి, అలాగే ఏదైతే 18/6/1954 కంటే ముందు ఇచ్చినటువంటి సైన్ భూములు వెంటనే తీసేసేయాలని చెప్పేసి ఇట్లా పలు అంశాలపైన చర్చించి ఏదైతే తీశారో 5 అంశాలు కూడా మేము 22A నుంచి ఇమీడియట్ తీసేయమని చెప్పాము. ఏదైతే ఒక సర్వే నంబర్లో కొంత భూమి ఏదైనా ఎండోమెంట్స్ ఉంటే పూర్తిగా ఇవ్వడం కానీ ఇట్లా ఇవన్నీ కూడా చేయమని చెప్పాము. మిగతాయి కూడా అంటే 22Aలో ఏ ప్రైవేట్ భూమి కానీ ఏదైతే ఉన్నాయో ఏది కూడా ఉండటానికి వీలు లేదు అనే లక్ష్యంతోనే ఈ యొక్క కార్యక్రమం ఈరోజు చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. రూల్స్ అన్ని కూడా ఫ్రేమ్ చేసి తప్పుడు రిజిస్ట్రేషన్ చేసే అన్ని కూడా క్యాన్సిల్ చేసే హక్కులు కూడా మేము అధికారులకు ఇస్తా ఉన్నాం. ముఖ్యంగా రేపటి నుంచి మేము పాస్ పుస్తకాలు కూడా ఇస్తా ఉన్నాం. ఎస్టీలకు 3 జిల్లాలు ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వానిదని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ఎస్టీలకు పాలన దగ్గర చేస్తూ అల్లూరి, పార్వతీపురం, మన్యం, పోలవరం జిల్లాలు ఏర్పాటు చేశారని కొనియాడారు. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంతో అరకు పార్లమెంటును విడదీసిందని మంత్రి విమర్శించారు.
ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేశారని గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి పాడేరులో రంపచోడవరం నుంచి రావాలి అంటే వాళ్ళకి 300 నుంచి 400 కిలోమీటర్లు పడుతుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మీకు ప్రత్యేక జిల్లా ఇస్తామని ఆ రోజు మాట ఇచ్చిన దాని ప్రకారం ఈ రోజు జిల్లా చేశారు. ఈ రోజు అరకు పార్లమెంట్ 3 జిల్లాలుగా అయినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిది. ఎస్టీలకి 3 జిల్లాలు కేటాయించినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. కాబట్టి మనందరం కూడా థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్పాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంటే కొందరు నేతలు సామాజిక మాధ్యమాలను అడ్డం పెట్టుకుని కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరులోని తన నివాసంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించిన మంత్రి 2025లో కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందించిందన్నారు. కూటమి ప్రభుత్వం రాకతో ఏపీలో రామరాజ్యం ప్రారంభమైందని, దానిని ఎవరూ అడ్డుకోలేరని మంత్రి చెప్పారు. తమ ప్రభుత్వంపై తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం బాధించిందని మంత్రి వెల్లడించారు. అభివృద్ధి పరుగులు పెడతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అభివృద్ధి లేదు, పరిపాలనలో ఏమీ ఉద్యోగ అవకాశాలు లేవని ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడుతున్నారంటే చాలా బాధేస్తుంది. ఇవాళ ఈ రాష్ట్రంలో పరిపాలన చేసేది స్టేట్స్మెన్. ఆంధ్రప్రదేశ్ ఇవాళ స్టేట్స్మెన్గా నారా చంద్రబాబు నాయుడిని ప్రపంచ దేశాలు గుర్తించాయి. నువ్వు ఒక్కడివి గుర్తించితే ఎంత, గుర్తించకపోతే ఎంత? ఆంధ్రప్రదేశ్ ప్రగతికి ఆయన పరిపాలన దక్షుడు, ఈజ్ ఎ స్టేట్స్మెన్ అని చెప్పి మళ్ళీ ఒకసారి నేను పునరుద్ఘాటిస్తా ఉన్నాను. భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలు ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ప్రారంభించనున్నారని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కోల్కతా, గువాహటి మధ్య అందుబాటులోకి రానున్న తొలి స్లీపర్ వందే భారత్ రైలు టికెట్ ధరలు విమాన టికెట్ ధరల కంటే తక్కువే ఉంటాయని చెప్పారు. రాబోయే 15 నుంచి 20 రోజుల్లో ఈ రైలు అందుబాటులోకి రానుందని ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో అశ్విని వైష్ణవ్ చెప్పారు. జనవరి 18 లేదా 19 తేదీలో ఈ ప్రారంభ కార్యక్రమం ఉండొచ్చన్నారు. మరో 2 నుంచి 3 రోజుల్లో ప్రారంభోత్సవ తేదీ వివరాలు ప్రకటిస్తానని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రస్తుతం కోల్కతా, గువాహటీల మధ్య విమాన ప్రయాణానికి 6,000 నుంచి 8,000 ఖర్చవుతోందని గుర్తు చేసిన రైల్వే మంత్రి, వందే భారత్ స్లీపర్లో థర్డ్ ఏసీలో టికెట్ ధర ఆహారంతో కలిపి సుమారు 2,300 ఉంటుందని చెప్పారు. సెకండ్ ఏసీ ధర సుమారు 3,000, ఫస్ట్ ఏసీ ధర సుమారు 3,600 ఉండొచ్చని తెలిపారు. మధ్య తరగతిని దృష్టిలో పెట్టుకుని టికెట్ ధరలు నిర్ణయించినట్లు చెప్పారు. మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ అగ్రనేత బర్సదేవా అలియాస్ సుక్కాను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. సుక్కాతో పాటు మరో 15 మంది మావోయిస్టులు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. ఇటీవల ఎన్కౌంటర్లో మరణించిన హిడ్మాతో కలిసి బర్సదేవా పనిచేశారు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలోని హిడ్మా స్వగ్రామం పూవార్తికే చెందిన బర్సదేవాపై 50 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సుక్కాతో మరో 15 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. నూతన సంవత్సరం సందర్భంగా ఏడాదంతా మంచి జరగాలని ఆశిస్తూ ప్రజలంతా ఆలయాల బాట పట్టారు. ఇరు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలతో పాటు చిన్న పెద్ద ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగిపోయింది. తిరుమలలో నేటితో ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తుల దర్శనాలు ముగియనున్నాయి. రేపటి నుంచి నేరుగా వచ్చే భక్తులకు దర్శనం కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో భక్తులు భారీగా తరలివస్తున్నారు. తిరుపతి అలిపిరి టోల్ గేట్ వద్ద భారీగా వాహనాల రద్దీ అమాంతం పెరిగిపోయింది. ఇవాళ శ్రీవాణి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అతుల్ చందూర్కర్, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు వెంకట జ్యోతిర్మయి, గోపాలకృష్ణరావు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దర్శించుకున్నారు. హైదరాబాద్లో జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడికి భక్తులు తెల్లవారుజాము నుంచే పోటెత్తారు. యాదాద్రి లక్ష్మీ నారసింహుణ్ణి తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దర్శించుకున్నారు. యాదాద్రిలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. నూతన సంవత్సరం సందర్భంగా భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ లోక్ భవన్కు వెళ్లిన సీఎం గవర్నర్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ఇంటికెళ్లిన సీఎం ఆయనకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఎంపీలు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి శాలువా కప్పి శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, హైడ్రా కమిషనర్ రంగనాథ్,
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, ఐఏఎస్లు, ఐపీఎస్లతో పాటు పలువురు ఉన్నతాధికారులు, కార్పొరేషన్ చైర్మన్లు సీఎం రేవంత్ రెడ్డికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై బీఆర్ఎస్పై కత్తులు దూస్తున్నాయని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు ఎవరూ ఏం చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ డైరీ క్యాలెండర్ను పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య కేటీఆర్ ఆవిష్కరించారు. గెలుపోటములు తాత్కాలికమన్న ఆయన ప్రజల గుండెల్లో కేసీఆర్ శాశ్వతంగా ఉంటారని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో యూరియా కోసం రైతులు చలికి వణుకుతూ క్యూ లైన్లో నిలబడాల్సి వచ్చిందని కేటీఆర్ దుయ్యబట్టారు. 2028లో కేసీఆర్ను ముఖ్యమంత్రిగా చేసుకుందామని పిలుపునిచ్చారు. 2026 సంవత్సరం ఒకవైపు పోరాటాలని కొనసాగిస్తూనే మరొక వైపు పటిష్టమైన సంస్థాగత నిర్మాణం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రయాణంలో నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. మనం విజయం సాధిస్తాం. ఎందుకంటే ధర్మం మన వైపు ఉంది, న్యాయం మన వైపు ఉంది, నిజాయితీ మన వైపు ఉంది. ఇవాళ రెండు పార్టీలు ఒకటై మన మీద కత్తులు దూస్తున్న సందర్భాన్ని మీరు చూస్తూ ఉన్నారు. కేంద్రము, రాష్ట్రము, ఆ రాష్ట్రంలో కేంద్రంలో ఉండే రెండు పార్టీలు ఇవాళ ఒకటై ఒక జట్టై మనను తుదముట్టించే ప్రయత్నం చేస్తున్న విషయం కూడా మీ అందరికీ అర్థమవుతానే ఉంది. ఎవరు ఎన్ని ఎత్తుగడలు చేసినా, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ప్రజల ఆశీర్వాదం, దైవ ఆశీర్వాదం మనకున్నంత కాలం ఎవరు ఏం చేయలేరు. రోడ్డు ప్రమాదంలో ఇంటి పెద్ద చనిపోతే కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు చూసైనా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను మంత్రి ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను తొలగిస్తూనే ప్రజలకు అవగాహన కూడా కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రుల నుంచి రోడ్డు నిబంధనలు పాటిస్తామనే హామీ పత్రం తీసుకోవాలని మంత్రి సూచించారు. అందరూ రోడ్డు నిబంధనలు పాటించాలని పొన్నం విజ్ఞప్తి చేశారు. సిగ్నల్ పడ్డప్పుడు ఆగడం కానీ, లైన్ క్రాస్ చేయడం కానీ, రాంగ్ రూట్లో పోవడం కానీ, వాహనం వస్తున్నప్పుడు టెలిఫోన్ మాట్లాడడం కానీ, డ్రింక్ చేసి నడపడం కానీ మానుకోగలిగితే సగం యాక్సిడెంట్లను తగ్గించినట్టే. తాగి నడపడం అనేటువంటి ఎంత డేంజరో యాక్సిడెంట్ చనిపోయినటువంటి కుటుంబాలను అడిగితే తెలుస్తుంది. పిల్లలకు ట్రాఫిక్ గురించి అవగాహన వస్తే భవిష్యత్తులో వాళ్ళ నిబంధనలు పాటించినట్టయితే మనం చేసే ప్రయత్నం వల్ల ఒక్క ప్రాణం రక్షించబడ్డ జీవితంలో అంతకంటే పెద్ద తృప్తి ఉండదు. ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా జి రామకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. సచివాలయంలోని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసి వేద మంత్రోచ్చరణల మధ్య నూతన కార్యవర్గం బాధ్యతలు చేపట్టింది. అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి సహా కార్యవర్గ సభ్యులు పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాట్లాడిన అధ్యక్షుడు రామకృష్ణ సీఎం చంద్రబాబు సహకారంతో ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఎంతో కష్టపడి రాష్ట్రం కోసం పనిచేస్తున్నారు. వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటూ ఉద్యోగుల హక్కులు కాపాడుకోవడంతో పాటు ప్రభుత్వానికి ఉద్యోగుల మధ్య ఉన్న సంబంధం అనేది పాత రోజుల్లో ఎలా ఉందో అలా తప్పనిసరిగా మేము పునరుద్ధరించడం జరుగుతుంది. ఏదైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో ఒక్కొక్కటి పరిష్కరించుకుంటాము. ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం. తప్పకుండా ప్రభుత్వానికి ఉద్యోగుల మధ్య వారధిగా ఉంటూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడానికి, మా సభ్యులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకోవడానికి మా సంఘం దృఢనిశ్చయంతో పనిచేస్తుందని మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. నంద్యాల జిల్లాలో దారుణం జరిగింది. ఒక తండ్రి తన 3 పిల్లల్ని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఉయ్యాలవాడ మండలం తుడుములుదిన్న గ్రామానికి చెందిన 35 ఏళ్ల వేములపాటి సురేంద్ర, మహేశ్వరి దంపతులకు 3 పిల్లలు. అనారోగ్య సమస్యలతో గతేడాది మహేశ్వరి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సురేంద్ర భవన నిర్మాణ కార్మికుడు. సురేంద్ర గత రాత్రి చిన్నపిల్లాడికి పాలలో మిగిలిన 2 పిల్లలకు కూల్ డ్రింక్లో విషం కలిపి తాగించాడు. 3 మృతి చెందాక తాను ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం సురేంద్ర తల్లి కృష్ణవేణి వచ్చి చూస్తే దారుణం బయటపడింది. ఆమెచ్చిన సమాచారంతో పోలీసులు విచారణ చేపట్టారు. భార్య మరణం, ఆర్థిక సమస్యలు, పిల్లలను పోషించలేక సురేంద్ర ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు అనుమానిస్తున్నారు. జర్మనీలో జరిగిన ప్రమాదంలో జనగామకు చెందిన ఓ యువకుడు మృతి చెందాడు. చిల్పూరు మండలం మల్కాపూర్కు చెందిన తోకల హృతిక్ రెడ్డి 2 ఏళ్ల కిందట ఉన్నత చదువుల కోసం జర్మనీకి వెళ్లాడు. అక్కడ ఆయన నివసిస్తున్న అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం జరగడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు భవనం నుంచి కిందకు దూకేశాడు. తీవ్ర గాయాలైన హృతిక్ రెడ్డిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు హృతిక్ రెడ్డి మరణించినట్లు ధృవీకరించగా జర్మన్ అధికారులు జనగామలో ఉన్న తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కుమారుడు చనిపోవడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. కొత్త సంవత్సరాది వేడుకల వేళ స్విట్జర్లాండ్లో భారీ ప్రమాదం జరిగింది. ప్రముఖ స్కీ రిసార్ట్ నగరం క్రాన్స్ మోంటానాలోని ఓ బార్లో భారీ పేలుడు సంభవించి 40 మంది దుర్మరణం పాలయ్యారు.
మరో 100 మంది వరకు గాయపడినట్లు స్విస్ మీడియా కథనాలు వెల్లడించాయి. బార్లో నూతన సంవత్సర వేడుకలు జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెప్పారు. పేలుడు ధాటికి భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఇతర బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. భారతీయ మూలాలున్న జోహ్రాన్ మమ్దాని న్యూయార్క్ నగర మేయర్గా ప్రమాణం చేశారు. మన్హటన్లోని చరిత్రాత్మక సిటీ హాల్ సబ్వే స్టేషన్లో న్యూయార్క్ మేయర్గా మమ్దాని బాధ్యతలు స్వీకరించారు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన మమ్దాని న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ సమక్షంలో ఖురాన్పై చేయి వేసి ప్రమాణం చేశారు. అమెరికాలోని అతిపెద్ద నగరానికి మేయర్ అయిన మొదటి ముస్లిం నేత మమ్దాని చరిత్ర సృష్టించారు. అనంతరం మాట్లాడిన మమ్దాని ఇది నిజంగా జీవితంలో ఒక గొప్ప గౌరవమని, అదృష్టమని పేర్కొన్నారు. యుఎస్ సెనేటర్ బెర్నీ సాండర్స్ సమక్షంలో సిటీ హాల్లో జరిగే బహిరంగ వేడుకలో మమ్దాని మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. గతేడాది నవంబర్లో న్యూయార్క్ నగర మేయర్ పదవికి జరిగిన ఎన్నికల్లో మమ్దాని గెలిచి చరిత్ర సృష్టించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎత్తులను చిత్తు చేస్తూ 34 ఏళ్ల జోహ్రాన్ మమ్దాని న్యూయార్క్ మేయర్గా విజయం సాధించారు. సెప్టెంబర్ 22 నుంచి 375 వస్తువులపై స్లాబ్ రేట్లను తగ్గించినప్పటికీ డిసెంబర్లో జీఎస్టీ వసూళ్లు మంచి వృద్ధినే నమోదు చేశాయి. గతేడాది డిసెంబర్తో పోలిస్తే 6.1% వృద్ధితో 1,74,000 కోట్ల రూపాయల వసూలు నమోదయ్యాయి. దేశీయ లావాదేవీలపై జీఎస్టీ వసూళ్లు 1.2% మాత్రమే పెరిగి 1,22,000 కోట్లకు చేరినట్లు ప్రభుత్వ గణాంకాలు వివరించాయి. దిగుమతి చేసుకున్న వస్తువులపై జీఎస్టీ వసూళ్లు 19.7% పెరిగి 51,977 కోట్లకు చేరాయి. మొత్తంగా రీఫండ్ల రూపంలో 28,980 కోట్లను తిరిగి చెల్లించగా నికరంగా జీఎస్టీ వసూలు 1,45,000 కోట్ల రూపాయలు నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది డిసెంబర్తో పోలిస్తే నికర జీఎస్టీ వసూళ్లలో 2.2% వృద్ధి నమోదైనట్టు వెల్లడించాయి. ఈసారి సెస్ వసూలు భారీగా తగ్గినట్టు లెక్కలు చెబుతున్నాయి. 2024 డిసెంబర్ 12,003 కోట్ల రూపాయలు సెస్ రూపంలో వసూలైతే ఈసారి 4,238 కోట్లు మాత్రమే నమోదైనట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. జీఎస్టీ తగ్గింపుతో 2025 ఏడాది వాహన రంగానికి బాగా కలిసి వచ్చింది. 2024తో పోలిస్తే 2025లో వాహన విక్రయాలు దాదాపు 6% పెరిగి 45.5 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. 2024లో 43.05 లక్షల యూనిట్ల అమ్మకాలతో నమోదైన రికార్డు ఒక్క ఏడాదిలోనే బద్దలైంది. దిగ్గజ సంస్థలైన మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, టయోటో, స్కోడా సంస్థలు ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో అదరగొట్టాయి. జీఎస్టీ తగ్గింపుతో కొనుగోలుదారులు ఎక్కువగా ఎస్యూవీల వైపు మొగ్గు చూపగా మొత్తం అమ్మకాల్లో వాటి వాటా 55.8% చేరింది. మారుతి సుజుకి 18.44 లక్షల యూనిట్ల అమ్మకాలతో అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు రెండో స్థానంలో ఉన్న హ్యుందాయ్ని వెనక్కి నెట్టిన దేశీయ సంస్థలు మహీంద్రా, టాటా మోటార్స్ 2-3 స్థానాల్లో నిలిచాయి. హ్యుందాయ్ 4వ స్థానానికి పడిపోయింది. కొత్త సంవత్సరం ప్రారంభం రోజు మార్కెట్పై ప్రభావం చూపే అంశాలేవీ లేనందున దేశీయ స్టాక్ మార్కెట్లు పెద్ద మార్పు లేకుండా ముగిశాయి. గత సెషన్ 545 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ ఇవాళ 32 పాయింట్లు క్షీణించింది. ఉదయం 85,255 పాయింట్ల వద్ద సూచీ ప్రారంభమైంది. మొదట్లో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గు చూపగా 85,452 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. తర్వాత తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగిన సెన్సెక్స్ ఒక దశలో 85,101 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. చివరకు 85,189 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 17 పాయింట్లు పెరిగి 26,146 పాయింట్ల వద్ద ముగిసింది.